హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే కనీసం ఏడాది పాటు అంటే సంవత్సరం బంగారం కొనకండి అని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. అసలే పెళ్లిళ్ల సీజన్ వస్తుంది. ఇలాంటి టైంలో ప్రధాని ఇలా ఎందుకన్నారు? దీనివల్ల సామాన్యులకు కలిగే లాభ నష్టాలేంటి? మన ఆర్థిక వ్యవస్థను దీనికి ఉన్న సంబంధం ఏంటి? ఈ రోజుటి వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియాలోకి షిప్ ద్వారా బంగారం వస్తున్నట్టు, ఇండియా నుండి డాలర్లు వెళ్తున్నట్టు ఎనామియేషన్ మన దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మీకు తెలుసా, మనం వాడే బంగారంలో 90% మంది విదేశాల నుంచే ఎగుమతి చేస్తున్నాం. ఇక్కడే అసలు చిక్కుంది. మనం బంగారం కొన్నప్పుడు గవర్నమెంట్ ఆ దేశాలకు అమెరికన్ డాలర్లతో పేమెంట్ చేయాలి. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. చమురు కోసం మనం ఇప్పటికే మన దగ్గర ఉన్న డాలర్లను భారీగా ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు బంగారం కూడా ఎక్కువ కొంటే మన విదేశీ మారక నిల్వలు ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. రూపాయి విలువ పడిపోతున్నట్టు ఒక చార్ట్. మన దగ్గర డాలర్లు తగ్గిపోయి డాలర్లకు డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా భారత రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలన్నీ పెరిగిపోతాయి. అంటే మనం కొనే ఒక చిన్న గోల్డ్ చైన్ వల్ల ఇండైరెక్ట్ గా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీన్నే కరెంట్ అకౌంట్ డిఫిసిట్, సిఏడి పెరగడం అంటారు. సావరేజ్ గోల్డ్ బాండ్ సర్టిఫికేట్ లేదా డిజిటల్ గోల్డ్ లోన్స్. అయితే బంగారం అసలే కొనలేదు కదా అంటే ప్రధాని చెప్పింది ఫిజికల్ గోల్డ్, బిస్కెట్లు, నగల గురించి. మీకు పెట్టుబడి పెట్టాలని ఉంటే ప్రభుత్వం నుంచే ఎస్జీబీ లేదా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనివల్ల దేశం నుండి డాలర్లు బయటికి వెళ్ళవు. మీకు బంగారం పెరగడంతో పాటు అదనంగా ఏడాదికి 2.5% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. దొంగ భయం ఉండదు, మేకింగ్ ఛార్జీలు ఉండవు. సో ఫ్రెండ్స్, దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడడం కోసం మన అందరి బాధ్యత. అందుకే అవసరమైన గోల్డ్ను కొనుగోలు తగ్గించి బాండ్ల రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి.